హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, దీన్ని శుభలక్ష్మి పులావ్ అని అంటారు. మరి శుభలక్ష్మి పులావ్ వెనకాల స్టోరీ ఏంటో చూసేద్దామా. ఈ శుభలక్ష్మి పులావ్ అనేది మరి ఎక్కడో కాదండి, మన విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్ పక్కనే పక్క రోడ్లోనే గురునానక్ కాలనీలో నలభీమ పాకశాల అని కొత్త రెస్టారెంట్ అయితే లాంచ్ చేశారు. సో అక్కడ టేస్ట్ చాలా బాగుంటుందని ఎవరో చెప్తే సరే ట్రై చేద్దామని వెళ్ళాము. చూస్తున్నా కదా, ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఆ రెస్టారెంట్ చూడడానికి అయితే చాలా బాగుంది, ట్రెడిషనల్ డిజైన్తో బాగుంది. ఇంకా ఇవి వచ్చేసి అక్కడ ఫేమస్ అయిన ఫుడ్ ఐటమ్స్ 2 days స్పెషల్స్ అని ఇంకా ఒక నోటీస్ బోర్డులో రాసి పెట్టారు. రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా మేము లోపలికైతే వెళ్ళాము. లోపలికి మనం ఎంటర్ అవ్వగానే రైట్లో అయితే ఒక చిన్న కిచెన్ లాంటిది కనిపిస్తుంది. అంటే అది కిచెన్ కాదు, కాకపోతే కొన్ని ఐటమ్స్ అక్కడ డిస్ప్లేలా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. పైన ఇంకా 2 floors అయితే ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాం కాబట్టి కొంచెం ప్లేస్ చిన్నగా అనిపిస్తుంది, కానీ యాంబియన్స్ మాత్రం క్లాస్గా బాగానే ఉన్నాయి, ఎక్కువ హడావుడి ఏం లేకుండా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మెనూ కార్డ్ అయితే ఓపెన్ చేస్తాం. మెనూ కార్డులో అయితే మినిమం 200 నుంచి మ్యాక్సిమం 800 దాకా అయితే ఉన్నాయి కాస్ట్ ప్రతి ఐటమ్ అనేది. ఇంకా అక్కడ ఏం ఫేమస్ ఏం బాగుంటుందని చెప్తే ఇంకా వాళ్ళే సజెస్ట్ చేశారు, శుభలక్ష్మి రొయ్యల పులావ్ అనేది బాగా ఫేమస్ అని. సరే అని ఒకటి ఆర్డర్ పెట్టాము. అలానే ఇంకోటి వెజ్ మీల్స్ కూడా తీసుకున్నాము, ట్రై చేసాము వెజ్ మీల్స్ కూడా. అయితే శుభలక్ష్మి రొయ్యల పులావ్ అనేది మాత్రం 520 రూపీస్ పడింది. గట్టిగా తింటే ఒకరికి సరిపోతుంది, లేదా లైట్గా తినే వాళ్ళకైతే 2 members అయితే సరిపోతుంది ఆ పులావ్ అనేది. ఇంకా వెజ్ మీల్స్ సంగతి వస్తే 220 రూపీస్ తీసుకున్నారు, కానీ అంత వర్తీగా అయితే ఏం అనిపించలేదు. ఎందుకంటే అలా కర్రీస్ ఏం అంత మంచిగా టేస్టీగా లేవు. దానికంటే బయట మనకి మెస్లు ఉంటాయి కదా, అక్కడే 100 రూపీస్ 120 రూపీస్ పెట్టి తినడమే బెస్ట్ అనిపించింది నాకైతే. అలానే ఈ పులావ్ కూడా 520 రూపీస్ అనేది చాలా టూ మచ్ కాస్ట్గా ఉంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కష్టమే ఇలాంటి రెస్టారెంట్స్లో తినడం. నేను ఏదో బాగుందని హైప్ ఇచ్చారు, అందుకే ట్రై చేసిన ఎలా ఉంటుందో ఏంటని, కానీ కాస్ట్ టూ మచ్గా ఉంది. సో మీలో ఎవరైనా సరదాగా ట్రై చేయాలనుకుంటే విజయవాడకి వెళ్ళినప్పుడు ఈ రెస్టారెంట్ని ఒకసారి విజిట్ చేయండి. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ కాస్టే బాగాలేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.